నమస్తే మేడం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి పక్కన A2 లెవెల్లో ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ రోజున సొంత కారణాలతో అలానే పక్క పార్టీలకు వెళ్ళిపోవడానికి కూడా రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చే 5 సంవత్సరాల ఎలక్షన్ వరకు నిలబడి ఉంటుందంటారా? మరి అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే రీసెంట్గానే అవంతి శ్రీనివాస్ గారు అలానే గ్రంథి శ్రీనివాస్ గారు మళ్ళీ వాళ్ళ వెనకాల క్యూలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా వేరే పార్టీలోకి వచ్చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంటి? మరి ఆ పార్టీ అనేది వచ్చే ఎన్నికల వరకు మనుగడ సాగిస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, 6 నెలల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం కాబోతుంది. దీనికి ఈయన పక్కన ఇంకా మిగిలే వాళ్ళు ఎవరయ్యా అంటే, ఒక పక్క భారతీరెడ్డి కూర్చుంటుంది, ఇంకో పక్క అవినాష్ రెడ్డి కూర్చుంటాడు, ఇంకో పక్క ముసలిపీనుగా విజయసాయి రెడ్డి, ఇంకొక ఆయన మైసూర వైవి రెడ్డి. వీళ్ళు తప్ప ముందేమో ఎదుగో సినిమా ఇండస్ట్రీ నుండి పాటలు పాడడానికి ఆ శ్రీరెడ్డి, ఆ బోకు శ్రీరెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. వెనకేమో అదే హార్మోనియం వాయించడానికి లక్ష్మీ పార్వతి, ముసలి పీనుగు లపాకి లక్ష్మీ పార్వతిని కూర్చోబెట్టుకుంటాడు. ఏమో లక్ష్మీ పార్వతి అని కూడా అనలేను, లపాకి. ముందుదేమో ఒక బోకు, వెనక ఒక లపాకి. వీళ్ళను కూర్చోబెట్టుకొని ఇష్టారాజ్యంగా గతంలో పరిపాలించాడు. ఇప్పుడు అదే బోకులతో పార్టీని నడుపుకోవాల్సి వచ్చింది 6 నెలలు కూడాను. కాబట్టి వైసీపీ పార్టీ 6 నెలల్లో భూస్థాపితం కాబోతుంది. ఎందుకంటే బోల్డ్ అంతమంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ, అలాగే పవన్ కళ్యాణ్ అన్న చుట్టూ, లోకేష్ అన్న చుట్టూ కాళ్ళ బేరాలకు వచ్చి మమ్మల్ని తీసుకోండి మహాప్రభు, మాకు ఏ పదవులు వద్దు, మేము ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతాము మీ పార్టీలో అని చెప్పి బ్రతిమలాడుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజాకంటక పాలకులు, అలాగే ఆడపిల్లలు, మహిళ అని కూడా చూడకుండా ఆ బోకు శ్రీరెడ్డిని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడించి మమ్మల్ని ఎంత అవమానించావు, మా హోమ్ మినిస్టర్ గారిని కానివ్వండి, మా పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని ఎంతో అవమానించావు. కానీ ఈరోజు అదే శ్రీరెడ్డి చేతులెత్తి దండం పెడుతుంది. కానీ నువ్వు వదలవు, తీసుకొచ్చి పెట్టుకుంటావు. ఎందుకంటే ఆవిడే నీకు గతి. వెనక లక్ష్మీ పార్వతి, ముందు శ్రీరెడ్డి, పక్కనే ముసల పీనుగులు. ఇది తప్ప ఇంకొకళ్ళు ఎవరు నీ పార్టీలో ఉండరు. నీ పార్టీ భూస్థాపితం కాబోతుంది. కాబట్టి నువ్వు తట్టబుట్ట సర్దుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే టైం కూడా ఆసన్నమైంది. ఎందుకన్నానంటే ఆ కేసులు కూడా ముంచుకొస్తున్నాయి. ఏ విధంగా ఈయన మనుగడ కొనసాగుతుంది? ఆ కేసుల్లో తప్పక ఖచ్చితంగా అరెస్ట్ అవ్వక తీరదు, జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పక్కనున్న అవినాష్ రెడ్డి ఏంటి, ఆ రోజు గొడ్డలిపోటానని చెప్పి జనాన్ని, అదే గుండెపోటు అని చెప్పి నమ్మించాడు ఈయన. అది గొడ్డలిపోటు అనేది రుజువయ్యి శిక్ష పడే రోజు కూడా దగ్గరలోనే ఉంది. పాపం ఆ తల్లికి, ఆ కూతుళ్ళకి న్యాయం జరిగే రోజు కూడా అతి దగ్గరలో ఉంది. తల్లిని, చెల్లిని, బాబాయ్, కూతుర్ని కూడా రాష్ట్రం వదిలేసి గెంటేసి వాళ్ళని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావు. ప్రతి ఒక్క కన్నీటి బొట్టు నీ వెనకాల కాల ఎములై నీ వెనకాల పడతారు. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నీ పార్టీ భూస్థాపితం జరుగుతుంది. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలారా రెడీగా ఉండండి, నేను సంక్రాంతి తర్వాత నుంచి మీ మధ్య ఉంటాను, మనందరం కలిసి చంద్రబాబు మీద పోరాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా సైనికులు, వైఎస్ఆర్సీపీ చెందిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారని మీరు భావిస్తున్నారండి? అసలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా నమ్మకంగా, ఇతని మీద ఉన్న నమ్మకంతో ఇతను ఏది చెబితే అది చేశారు. వెచ్చలుడికి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఒక పోస్ట్ పెట్టాము అంటే కాస్త ప్రజలు మెచ్చుకునేదానిలాగా ఉండాలి. ఒక విమర్శ పెట్టాము అంటే అది సద్విమర్శ అయ్యి ఉండాలి. అలా కాకుండా కేవలం మహిళల క్యారెక్టర్ని హననం చేసే విధంగా పోస్టులు పెట్టడం, ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళను కూడా సోషల్ మీడియాలోకి లాగి వాళ్ళు తల దించుకొని ఇంట్లో మగ్గిపోయి బ్రతికేలాగా చేసి అయిపోయాక ఏదో పెట్టారు కదా, పెట్టి యువకులందరినీ కూడా పేటీఎం బ్యాచ్ అంటారండి. వాళ్ళని డబ్బులు ఆశ చూపించి ₹5 ఇస్తారంట ఒక్కొక్క పోస్ట్కి. అలాగా వాళ్ళ భవిష్యత్తులను నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఇంకేం ఉద్ధరిద్దామని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలారా రెడీగా ఉండండి అంటున్నారు. ఎవరి మీద యుద్ధం చేస్తావు? చంద్రబాబు నాయుడు గారి మీద యుద్ధం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఉన్నారా? లేకపోతే తెలుగు మహిళలు ఉన్నారా? తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారా? జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి. నీకు చాలా టైం ఇచ్చాం, చాలా అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక క్లారిటీ వచ్చినాక మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటే, ఆయన ప్రతి దాంట్లో కూడా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనేటువంటి మనిషి. కాబట్టి నువ్వు ఈ రోజుకి ఈ మాట మాట్లాడగలిగావు. కానీ తెలుగు సైనికులు ఎవ్వరూ కూడా అంత సంయమనంతో, సహనంతో ఉండరు. నీ ఇష్టారాజ్యంగా ఇంతకు ముందులాగా సోషల్ మీడియాలో ఏదో చేద్దాము అనంటే ఖచ్చితంగా దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి నీకు వచ్చింది.
ఏది ఏమైనా సరే నేను ఒక్కటైతే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. మళ్ళీ గనక మీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా సరే మా మహిళల జోలికి కానీ మా నాయకుల ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తాము, ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటే రోడ్డు మీద ఈడ్చుకొచ్చి తందాం. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆయన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలానే ఉత్తరాంధ్రలో మంత్రిగా పనిచేసినటువంటి అవంతి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళు చెప్పింది ఏంటంటే సార్ మనం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి నేను చెప్దామన్నా కూడా మేము ఆయన్ని కలిసే పరిస్థితి మాకు లేకుండా పోయింది గత 5 ఏళ్ళు అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఈ వ్యాఖ్యలను బట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి కానీ ఆయన ప్రవర్తన కానీ ఏ విధంగా ఉండేదని మీరు భావిస్తున్నారు? నిజానికి పాపం ఆయన ఆవేదనని ఈ రోజుకైనా నిజాలని బయట పెట్టారండి, వెళ్ళగక్కారు. ఎందుకంటే కాస్తో కూస్తో ఆలోచన అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. ప్రజల్లో జరుగుతున్నది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అంటే కూడా కనీసం పట్టించుకోనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాలు ఉండటం అనేది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ సమస్యలు వినటానికి ఈయన లేడు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు విన్నాడు, ఇప్పుడు ఏం చేద్దామని ప్రజల్లోకి వెళ్తానంటున్నావు? ఒక మాటలో చెప్పాలంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదని చేయదలుచుకుంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది నువ్వే కదా. ఇప్పుడు నువ్వు వినాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ప్రజలు ఎవరు రారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే స్వయాన సెంట్రల్ పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ అని పెట్టి సమస్యలతో ఉన్న వాళ్ళ సమస్యలు స్వయంగా తన చెవులతో విని తను స్వయంగా పరిష్కరిస్తున్నారు. ఇక హోమ్ మినిస్టర్ గారు స్వయాన తన స్వహస్తాలతో రాసుకొని సమస్యలు పరిష్కరిస్తున్నారు. లోకేష్ అన్న ప్రతిరోజు ప్రజా దర్బార్ అని చెప్పి రాష్ట్ర నలుమూల నుండి వచ్చే వాళ్ళ సమస్యలు విని తెలుసుకొని మినిట్స్లో వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని ఆఫీస్కు పురమాయించి ప్రజా సమస్యలని పరిష్కరిస్తున్నారు. ఇకపోతే మా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా గ్రీవెన్స్ సెంట్రల్ పార్టీ ఆఫీస్లో కానీ జిల్లా పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్లు పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగానే వాళ్ళు పనిచేస్తున్నారు. అది ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అంటే. అంతేగాని ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఆర్డినెన్స్ ప్రజలను శిక్షించడం కోసం ఏ కాడికి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఏమేం ప్లాన్లు ఉన్నాయో రచించుకోవటం. ఏది అవినాష్ రెడ్డి, భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ప్లాన్లు వేయటం, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, దాన్ని ఎలా దాచుకోవాలి, రాష్ట్ర ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలి, ప్రశ్నించిన వాళ్ళ గొంతు ఎలా నొక్కేయాలి, ప్రతిపక్ష నాయకుల్ని ఎలా విమర్శించాలి, ఎంత దారుణంగా వాళ్ళని ట్రోల్ చేయించాలనే దాని మీదే వీళ్ళ దృష్టి తప్పితే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ వీళ్ళు ఆలోచించింది లేదు. ప్రజా సమస్యలపై అడిగేటువంటి అర్హత ఆ అవకాశం నీకు ఎక్కడి నుండి వచ్చింది? అలాంటి అవకాశం నీకు రాదు జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో కూర్చొని భజన కొట్టుకుంటూ కూర్చో అంతే తప్ప నువ్వు బయటికి వచ్చే ఛాన్సెస్ నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మాట్లాడేప్పుడు ప్రతి ఒక్క విషయం గురించి ఆయన చెప్పే తీరుని కనీస అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించు. మేడం, మరి వైసీపీకి చెందినటువంటి ఏటు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, రాగానే మేము జైల్లో వేస్తాం, అప్పటి వరకు నువ్వు బతుకుంటా అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటండి? చెప్పు తీసుకు కొడతానంటాను నేనైతే. ఎందుకంటే ఇంత చింత చచ్చినా పులుపు జావలేదని ఆ వయసు వచ్చినా కూడా ఒక పక్క అధికారం కోల్పోయినా కూడా ఇష్టారాజ్యం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఇతనికి భయం లేదని నేను అంటాను. ఆ వ్యాఖ్యలు ఏదో ప్రజల్లోకి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం. అసలు జైల్లో వేస్తావు, నువ్వు బ్రతుకుంటావా అంటే నువ్వు బ్రతుకుంటావా? నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు వేసే వేషాలేంటి? నిన్నగాక మొన్న 2-3 నెలల క్రితం వచ్చిన న్యూస్ ఏంటి? వీడు ఇప్పుడే మర్చిపోయాడా? నేను గౌరవించను, ఇంకా ఇలాగ మాట్లాడిన వ్యక్తిని గౌరవించేటువంటి ఆ పరిస్థితి ఆయన ఉంచుకోలేదు కాబట్టి నేను వీడు వాడని అంటాను. విజయసాయి రెడ్డి ట్విట్టర్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లు వేసుకుంటూ కూర్చోవడం కాదు. ఏదో వచ్చి చంద్రబాబు నాయుడు గారు నువ్వుంటావా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కన్ను ఎర్ర చేస్తే నువ్వు నీ నాయకుడు మొత్తం తట్టబుట్ట సర్దుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలి. అది గుర్తుంచుకోండి. కానీ మా నాయకుడు మీలాగా ఇల్లీగల్ వ్యవహారాలు చేయరు. ఇంకొకటి, క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీలాంటి చిత్తకార్త బ్యాచ్ కారు కూతలకు వస్తున్నారు. కానీ మేము ఊరుకోం. తెలుగు మహిళలుగా ఖచ్చితంగా చెప్పు తెగేదా కొడతాం.